ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు మీ జీవితంలో ఎదురవుతున్న అన్యాయాలను చూసి బాధపడుతున్నారా? నేను ఇంత యథార్థంగా ఉన్నా నాకు ఎందుకు ఈ కష్టం? నన్ను మోసం చేసిన వారు బాగానే ఉన్నారు కదా అని ఏడుస్తున్నారా? అయితే దేవుడు ఈరోజు ఈ వాగ్దానము సెలవిస్తున్నారండి. యోబు 36వ అధ్యాయంలో 6వ వచనం, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలున్నాయండి. మొదటిగా, భక్తిహీనులు తాత్కాలికంగా వర్ధిల్లుతున్నట్లు కనిపించవచ్చు, కానీ దేవుని తీర్పు ముందు వారు నిలబడలేరండి. వారి అన్యాయాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు. అలాగే రెండవదిగా, శ్రమ పడుతున్న వారికి ఆయన న్యాయము జరిగిస్తాడండి. మీరు పెడుతున్న ప్రతి కన్నీటి బొట్టు దేవునికి తెలుసు. మనుష్యులు మీకు న్యాయం చేయకపోవచ్చు, కానీ సర్వోన్నతుడైన దేవుడు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు జీవితంలో సమస్తం కోల్పోయినప్పుడు అందరూ నిందించారు, కానీ దేవుడు యోబుకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చి న్యాయం చేశాడండి. మీ జీవితంలో కూడా వ్యాపారంలో, ఉద్యోగంలో లేదా కుటుంబంలో అన్యాయం జరిగి ఉంటే అధైర్యపడకండి. దేవుడే మీ పక్షాన వేద్యమాడతాడు. మీ శ్రమల కాలం ముగియబోతోందండి. ఈ మాటలు మనందరి హృదయాలలో ఫలించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ వీడియో చూస్తున్న మీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము. నాయనా, వారు ఎన్నో శ్రమల గుండా, అన్యాయాల గుండా వెళ్తున్నారు. మనుష్యులు వారిని మోసం చేసి ఉండవచ్చు, కానీ మీ వాక్యం సెలవిచ్చినట్లు శ్రమపడుతున్న మీ బిడ్డలకు మీరే న్యాయము జరిగించండి. వారి కన్నీళ్లను తుడవండి. భక్తిహీనుల తంత్రాల నుండి వారిని విడిపించి యోబుకి ఇచ్చినట్లు రెండంతలు ఆశీర్వాదము, సమాధానము దయచేయుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యము మీ హృదయాన్ని తాకినట్లయితే కామెంట్ సెక్షన్లో ఆమేన్ అని టైప్ చేయండి. ఈ వీడియోను స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.